ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరతను సమృద్ధిగా మార్చేటువంటి దేవుడు అనేటువంటి మాటలు గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం అనంతరం అనగా ఆయన వాక్యం బోధించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఆహారం పెట్టాలన్నటువంటి ఆలోచన కలిగి ఆ శిష్యగణాంగానికి ఆయన మాట సెలవిచ్చాడు. అయితే అప్పటికి వారి దగ్గర ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. అవి కూడా ఒక చిన్న బాలుడు వారి చేతికి ఇచ్చాడు. అయితే ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు ప్రభు చేతికి వచ్చిన తర్వాత అవి 5,000 మందికి సరిపడగా సమృద్ధి అయినటువంటి ఆహారంగా మారాయి. ఇది ఎలా సాధ్యమైంది అని మనం ఆలోచన చేసినట్టయితే కొరతగా ఉన్నదాన్ని, కొదువుగా ఉన్నదాన్ని వారు తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టారు. ఈరోజు నీకున్నటువంటి కొరత ఏదైనా, కొదువు ఏదైనా, ఆర్థిక పరిస్థితి అయినా, ఆరోగ్య స్థితి అయినా, కుటుంబ పరిస్థితులు ఏవైనా తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టు, వాటిలో నీకు సమృద్ధినిస్తాడు.